బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అర్థమవుతుంది. ఆయనది ఏముందంట? సమస్త బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైన. యేసయ్యలో ఏముంది? ఏముందండి? సర్వ సంపద. ఇంకా దానికి ముందు బుద్ధి జ్ఞానము ఎవరిలో ఉందంట? ఆయనలో ఉన్నాయి. యేసయ్యలోనే ఉంది బుద్ధి జ్ఞానం అంతా. బుద్ధి జ్ఞానం అంతా ఎవరిలో ఉంది? ఈ మానవుడు రకరకాలుగా వెతుకుతున్నాడు. దేని కొరకు? జ్ఞానం కొరకు. అర్థమైందా? సైన్స్ అంటే ఏంది? జ్ఞానము. వెతుకుతున్నారు. చివరికి జ్ఞానం ఎక్కడ తీసుకుపోతుంది మనిషిని? చెప్పండి. ప్రపంచ నాశలోకి తీసుకెళ్తుంది జ్ఞానము. వీరు వెతుకుతున్న జ్ఞానం ఎక్కడ తీసుకుపోతుంది? నాశనానికి తీసుకుపోతుంది. కానీ అసలు జ్ఞానం ఎక్కడుంది తెలుసా? యేసయ్యలో ఉందండి. అసలు జ్ఞానం ఎక్కడుంది? యేసయ్యలో ఉంది. అందుకే యేసయ్య ఆ జ్ఞానాన్ని వెతకండి. యేసయ్యలో జ్ఞానాన్ని వెతకండి. యేసయ్య జ్ఞానాన్ని పొందుకోండి. ఆ జ్ఞానం ఏం చేస్తా? రాబోతున్న నాశనం నుంచి రక్షిస్తుంది. క్రీస్తుని గురించి జ్ఞానము రాబోతున్న నరకం నుండి, రాబోతున్న నాశనం నుంచి, రాబోతున్నటువంటి యొక్క భయంకరమైన పరిస్థితిని ఏం చేయబోతున్నావు? రక్షిస్తుంది. ఈ లోక జ్ఞానం ఎక్కడ తీసుకుపోయి నాశనానికి తీసుకెళ్తుంది. ఈరోజు ప్రపంచం అంతా గడగడ వణుకుతుంది. మూడో ప్రపంచం ఆరంభమైంది. అర్థమైందండి? మూడో ప్రపంచం ఏమైంది? ఆరంభమైనది. ఇక మనం పొద్దున్న లేచి ప్రేమలారా మన పని చూసుకుని వెళ్ళడం కాదు, పైకి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఇంకొకే ఒక్క పాయింట్లో ఉంది తెలుసా? రష్యా వచ్చి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయాలి, అంతే. ఇది ఒకటే మిగిలి ఉంది. ఆ అటాక్ చేసే ముందే సంఘం అనేది ఏం కావాలి? ఎత్తబడాలి. వారం రోజులు అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది. యుద్ధం ఆరంభించేటప్పుడు కదా, వారం రోజులు ఖతం చేసేస్తాం అనుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అయిందా? అయిపోయింది. 1.5 సంవత్సరాలు అయింది. దాటికి వెళ్ళిపోతారు, ఇంకా వెళ్ళిపోతూనే ఉంది. రోజులు ఎక్కువ అవుతుంది కానీ తగ్గటం లేదు. హమాస్ వచ్చి ఇజ్రాయెల్ మీద పడ్డాడు, మేమెందుకు ఊరుకుంటామని అది ఆరంభించింది. ఒక వారం రోజుల్లో 11 రోజులు అయిపోద్దని. అదేమైంది? మెల్లిమెల్లిగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆరంభమై ఎక్కడికి పాకింది? మెల్లిమెల్లిగా ఎక్కడ పాకింది? లెబనాన్కి పాకింది. ఆ తర్వాత సిరియాకి పాకింది. ఇప్పుడు డైరెక్ట్ ఇరాన్తో పడుతుంది. ఇప్పుడు తర్వాత టర్కీ కూడా ఏమంటున్నాడు? నేను కూడా ఊకునేది లేదు ఇక మీదట అంటున్నాడు. పాకుతూనే ఉంది. ఇప్పుడు ఇది కాదు మన పై కనబడేది అంతా, కానీ వెనక్కు నడిపించేది ఎవరు చేస్తా? ఇటు ఇజ్రాయెల్కి, ఉక్రెయిన్కేమో ఎవరు? అమెరికా, తర్వాత నాటో దేశాలు. ఇదంతా గ్రూప్. నాటో దేశాలు అంటే యూరోపియన్ దేశాలన్నీ. మీకు మ్యాప్ తెలిస్తే మీకు తెలిసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఇటు హమాస్ సైడ్ కావచ్చు ఎవరున్నారు? ఎవరది? మన ఇరాను. అర్థమైందా? దాని వెనక ఎవరున్నారు తెలుసా? రష్యా. మిగతా ఈ ముస్లిం దేశాలన్నీ ఎవరికి? రష్యా సపోర్ట్. కాబట్టి అన్ని సహాయం చెంది ఇటు రష్యా, ఇటు అమెరికా. 2 ప్రపంచం అంతా 2 వైపులు ఇడిపోయింది. ఓన్లీ సింపుల్ ఒక విషయం, రష్యానే నడిపిస్తుంది యుద్ధం అంతా. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధం అంతా ఎవరు నడిపిస్తున్నారు? ఇరాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరు నడిపిస్తున్నారు? అమెరికా క్షమించాలి, రష్యా కొంచెం నడిపిస్తుంది. సరే, అదే ఎక్కువ అయిపోతుంది అనుకుంటే ఇటు వస్తే చైనా, తైవాన్, నువ్వంటే నువ్వెంత, నేనెంత అనుకునే చేస్తున్నారు. మన తైవాన్ మిజైల్స్ వదులుతుంది పైకి. వదిలేమన్నారు, ఇగో మాకు కూడా బలం ఉంది, మేము కూడా వదిలిపెట్టాం, చూసుకుంటాం. చైనా ఏమో పెద్ద దేశము, తైవాన్ ఎంత తెలుసా? ఇంతే ఉంటుంది.
అర్థమైందా? కానీ ఏమన్నాడు, మేము ఊకునేది మా మీదకి వచ్చామని మేము ఊకునేది లేదని అది వదులుతుంది. దాని కూడా అమెరికానే సపోర్టు. ఇటంతా కూడా చైనా, కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా ఈ సపోర్టు. అర్థమైందా? రష్యా ముందుకు వస్తే దానికి సపోర్ట్ ఎవరు వస్తారు? చైనా వస్తుంది, తర్వాత ఇంకోడు నార్త్ కొరియా వస్తుంది, మిగతా వాళ్ళందరూ వస్తారు. ఇదంతా గ్రూపు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? హాయిగా నిద్రపోవాలి. పొద్దున్న లేవాలి, తినాలి, మన పనులు చూసుకొని రాత్రికి వచ్చి ప్రార్థన కూడా చేసుకోకుండా నిద్రపోవాలి. అర్థమవుతుందండి? నిద్రపోండి, ఏం ప్రాబ్లం లేదు. సిద్ధంగా ఉన్నవారు వెళ్ళిపోతారు, నువ్వు తెల్లారి చూసేటప్పటికి అసలు అర్థమవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు అందుకే చెప్పి లూకాసు వార్త ఉందా, మర్చిపోయారా? లూకాసు వార్త ఒక మాట ఉంది, 20 అధ్యాయం, అది 20 అధ్యాయం 21 వచనమా? చదువుకోండి, మీరు ఎందుకు వెతికి చదువుకోండి ఏముందో. నేను చెప్పను, చాలాసార్లు చెప్పి అలసిపోయాను. మంచిది. తర్వాత